చనిపోయిన వాళ్ళు దయ్యాలే మన చుట్టూ తిరుగుతారా? ఒక కొత్త ఇంట్లోకి రెంట్కి వెళ్ళాము, అక్కడ ఎవరు సూసైడ్ చేసుకొని చనిపోయారంట, ఆ దయ్యం మా చుట్టే తిరుగుతుంది. మా చుట్టాల్లో ఎవరు చనిపోయారు, ఆ దయ్యం మా వెనకాలే తిరుగుతుంది అని చాలా మంది భయపడి దయ్యాలు ఎలగొట్టే వాళ్ళు, ప్రార్థనలు చేసేవాళ్ళు, యేసునామంలో క్యాండిల్లు వెలిగించి నానా రకాల బీభత్సం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకునే చదువున్న జ్ఞానవంతులు కూడా చాలా మంది ఉన్నారు. మరి చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారంటే వాక్యానుసారంగా అవ్వరు. క్రీస్తులో మరణించిన వాడైతే పౌలు లాగా, స్టిఫెను లాగా ఇక్కడ కళ్ళు మూయగానే అక్కడ కళ్ళు తెరుస్తారని వాక్యములో చెప్పినట్టుగా క్రీస్తు సన్నిధిలోనికి, దేవుని యొక్క పారడైజ్ లోనికి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. ఒకవేళ క్రీస్తులో లేకుండా, క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా, క్రీస్తుకు అనుకూలంగా కాకుండా, లేకపోతే పరలోకానికి అర్హులుగా కాకుండా, లేకపోతే పాపిష్టి జీవితం, లేకపోతే నీతి లేని జీవితం, ఎంట్రీ లేని జీవితం, నిత్యత్వములోనికి ఎంట్రీ లేని జీవితాన్ని గనక వాళ్ళు బ్రతికితే మరణిస్తే కటిక చీకటి, ఏడుపు పళ్ళు కొరుకుట, వెలుపలి చీకటి అనే ప్రాంతాలకు వెళ్తారని వాక్యం చెప్తుంది. కాబట్టి నీతిమంతులైతే పరలోకానికి, నీతి లేని వాళ్ళైతే నిత్య శిక్షకి వెళ్తారు. మరి ఈ దయ్యాలై తిరుగుతుంది ఎవరు? ఫెమిలియర్ స్పిరిట్స్. అంటే లూసిఫర్ కి ఉన్న సైన్యము ఏదైతే ఉందో అందులో కొందరు మిమిక్ చేస్తారు, అంటే పోలి నటించుకుంటారు. ఎవరైతే అక్కడ సూసైడ్ చేసుకున్నారో అచ్చు వాళ్ళలాగానే వేషం వేసుకొని ఇంట్లో తిరుగుతుంటారు. ఎవరైతే మీ చుట్టాలు చనిపోయారో వాళ్ళలాగానే ఫెమిలియర్ గా వాళ్ళ వేషం వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంటే ఆ దయ్యాలు చనిపోయిన ఆత్మలు కాదు, ఫెమిలియర్ స్పిరిట్స్. లూసిఫర్ సైన్యంలో ఉన్న కొందరు వాళ్ళను పోలి మిమ్మల్ని వెంబడిస్తున్నారు. మరి ఎలాగండి బయటికి రావడం అంటే చాలా సింపుల్. కుక్క వస్తే ఏం చేస్తావు? కర్ర తీసుకొని వెలగొడతావు. అలాగే ఇలాంటి దయ్యాలు వచ్చినప్పుడు యేసు నామం అనే ఖడ్గము పట్టుకొని, నీకు శక్తి ఉన్నా లేకపోయినా యేసు నామంలో పునరుత్థాన శక్తిలో ఉన్న శక్తిని నమ్మి గద్దిస్తే ఆ దయ్యాలు వెళ్ళిపోతాయి. నీకు విడుదల, శాంతి, సమాధానం. గాడ్ బ్లెస్ యూ.